హాయ్ అండి, అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతము. ఈరోజు మనము మునక్కాయల రసం చేసుకుందామండి. మునక్కాయలండి కడిగి పెట్టేసుకున్నా. ఇవి వేడి నీళ్ళలోకి వేస్తానండి ఫస్ట్. ఓకే, ఉడుకుతూ ఉంటాయండి. ఇప్పుడు మనము 3 టమోటా పండ్లు తీసుకున్నానండి, కొంచెం కొత్తిమీర తీసుకున్నా. ఇదిగోండి 2 టీ స్పూన్లు కందిపప్పు తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూను పెసరపప్పు తీసుకున్నా. ఇవి 2 కొంచెం వేయించుకుందాము. దాన్ని వేసేసి పప్పు ఉడకబెట్టే పని లేకుండా సింపుల్గా తొందరగా అయిపోవాలంటే ఈ పని అండి. ఇదండి, ఒక టీ స్పూను మిరియాలు తీసుకున్నా, ఒక టీ స్పూను జీలకర్ర తీసుకున్నా, 1 లవంగం తీసుకున్నా, కొన్ని ఎల్లుల్లిపాయలు తీసుకున్నా, కొంచెం ఆ కుంట బెల్లం వేస్తానండి, బాగుంటుంది. ఇది ఆనియన్ తిరువాతకి వేస్తున్నప్పుడు వేస్తున్నాండి. అది చింతపండు నానబెట్టుకున్నానండి. మునక్కాయలకి కొంచెం చింతపండు పడితే పులుపు పోస్తేనే బాగుంటుంది. అంత చింతపండు నానబెట్టేసుకున్నా. పోపు గింజలండి, కరివేపాకు, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందామండి. ఏపి ఒకటండి, నేను ఈ మిరియాలు ఇది జీలకర్ర అయితే ఏపలేదండి, బ్యాళ్ళు ఒక్కటే కొంచెం వేసుకుంటున్నా. పచ్చి వేస్తా, అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే మంచిగా ఉంటుందండి, స్మెల్ బాగా వస్తుంది, రసం బాగుంటుంది. మనం ముందుగా ఎక్కువ చేసి పెట్టుకున్నాం అనుకో బాగుండదండి. ఇవన్నీ మిక్సీ పట్టుకొచ్చుకుంటా ఫస్ట్. ఇవ్వండి, పోపు గింజలు వేసేస్తున్నా, పోపు వేసేస్తున్నా. ఇప్పుడు టమాటా పండ్లు కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ టమాటా పండ్లు కొంచెం ఇట్లా ప్రెస్ చేసేసినాం అనుకో బాగా మగ్గుతాయి. అది ఇంకా మగ్గనేయండి, కొంచెంసేపు మగ్గనిచ్చి వండి ఆడిచి పెట్టేసిన పొడి. ఇప్పుడు కొంచెం మగ్గేసినాయి టమాటా పండ్లు, ఉడికే తలకే ఇంకా ఫ్రెష్ అయిపోతాయి కండి, అన్ని మ్యాష్ అయిపోతాయి. బెల్లం కొంచెం నలగొట్టి తీసేసుకున్నాండి, అంతా వేయడం లేదు, ఎక్కువ అవుతుందండి. కొంచెం పసుపు వేసుకుందామండి దీంట్లోకి. సింపుల్ రసం అండి, బ్యాళ్ళు ఉడకబెట్టి చేసి లేట్ అవుతుంది కదా, అదన్నీ వచ్చినప్పుడంతా. కొంచెం కారం వేసుకుంటున్నానండి, స్పూన్తో వేసుకుంటా, తక్కువ వేసుకోవాలండి రసంలోకి వచ్చి కొంచెం రసం, ఈ రసంలోకి కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. కూడా వేసేస్తానండి. అలాగండి, చింతపండు అంతా మ్యాష్ చేసి పెట్టుకున్నా.
ఇదిగోండి మునక్కాయలు వేసేస్తాను దీంట్లోకి. కొంచెం ఉడకపెట్టేసినానండి పక్కన. కొంచెం సాల్ట్ వేసేసి ఉడకపెట్టేసిన. రసంలో అయితే రసం అంతా మిరిపోతుంది కదండి శాన్సేపు అయ్యాక. ఇవి ఊరు నుంచి మా వదిన పంపించిందండి మునక్కాయలు. మా తమ్ముడు వెళ్ళాడు, ఊరు నుంచి వచ్చిండే ఆయన వెళ్ళాడు. కొన్ని ఒలిచి పెట్టుకున్నది ఆమె తోటలోటివి పంపించిందండి నాకు. నేను ఇప్పుడు రసం పెట్టుకుంటున్నా. సాల్ట్ వేసుకుందామండి మనం. పులుపు వేసినాం కదండి మనం మునక్కాయలకి. కొంచెం అప్పుడే సాల్ట్ వేసినాం కాసంత, 1/4 స్పూన్ అంతా. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి మనము. ఏమండి రసంలోకి నేనైతే వేస్తానండి కొంచెము. తిరువాతకి వేసినప్పుడు ఆయిల్ కొంచెం లైట్గా వేస్తాను. 1 స్పూన్ అయితే నెయ్యి వేస్తానండి. మీరు కూడా ఒకసారి వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసేస్తానండి కట్ చేసి. ఏమండి మనం ఏది చట్నీ చేసినా ఏం చేసినా కొంచెం రసం పెట్టినామంటే చాలా బాగా తినేస్తారండి రసంతో రైస్లోకి. ఎప్పుడైనా మీరు కానీ రసం పెట్టుకోండి కొంచెము. నేనైతే మునక్కాయలు ఎక్కువ ఉన్నాయని ఎక్కువే చేసినానండి. కొత్తిమీర వేసేస్తా. కొంచెం రానిచ్చి తెరలు రానిచ్చి 2 నిమిషాల నుంచి మార్చేసుకుందాము సర్వింగ్ బౌల్లోకి. ఈ టమాటా పండ్లు ఇప్పుడు అట్లా ఉప్పులు ఉన్నాయి కదా, కొంచెం ఉడికే తలకే బాగుంటాయండి. కొద్దిగా ఉడికినాయండి మునక్కాయలు, ఇంకా దీంట్లో కొంచెం బాగా ఉడుకుతాయి. అన్నీ వేసేసినానండి. అంతే అయిపోయిందండి, కాగింది రసము. వేరే దాంట్లోకి మార్చేసుకుంటా గిన్నెలోకి. ఇదండి ఎమ్మీగా ఎమ్మీగా ఉంటుందండి రసం. బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా చేసుకోండి మునక్కాయల రసము. కొంచెం టేస్ట్ చూద్దామండి. చాలా పొగలు వస్తుంది. పర్ఫెక్ట్గా ఉందండి. మొత్తం బెల్లము, పులుసు, కారము, మనం వేసిండేటివి, రసం పొడి అన్నీ బాగున్నాయి. బాగుంది రసము. గిన్నెలోకి పోసేస్తానండి. అవునండి రసం రెడీ అయింది, మునక్కాయల రసం రెడీ అయింది. కంటికి తిందాము. కొంచెం టైం ఉందండి, రైస్ పెట్టినాను. ఓకే అండి, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. శుభ ఇంటి వంటకాల ఛానల్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను నేను. సరే అండి, బాయ్.